నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం పైన, అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పైన అందరూ కూడా వాళ్ళ వ్యతిరేక గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు. ప్రజలది అయిపోయింది, అలాగే వైసీపీ నాయకులది అయిపోయింది. అక్కడ అలాగే ఎవరైతే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేశారో, గెలిపించుకున్నారో, డ్వాక్రా మహిళలు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, అలాగే ఆశా వర్కర్లు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, ఇలా చాలామంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పారు. ఇప్పుడు వాళ్ళకు తోడుగా ఐఏఎస్లకు కూడా గళం విప్పుతున్నారు. అసలు ఏమైంది? ఐఏఎస్లకి ఇచ్చినటువంటి హామీలు ఏంటి? అక్కడ కూడా ఏం నెరవేర్చట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగంరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. గత కొన్ని నెలలుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో వైకాపాకు సంబంధించి, అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వ్యతిరేక గళం చాలా రకాలుగా, అంటే ఒక్క దగ్గరే అని కాదు, చాలా దగ్గర నుంచి మనం వింటూనే ఉన్నాము. ఇప్పుడు వాళ్ళకి తోడు ఐఏఎస్లు కూడా తోడయ్యారు. సో ఐఏఎస్లకి ఇవ్వాల్సినటువంటి ఏవైతే సొమ్ములు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎన్పిఎస్లు, ఆ పింఛన్కి సంబంధించి ఏదైతే ఉందో అవన్నీ ఆల్మోస్ట్ 25 నెలల పాటు ఇవ్వట్లేదంట. అంటే ప్రజలకి ఏమి ఇచ్చింది లేదు, ఐఏఎస్లకి ఇవ్వట్లేదు. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి? ఇప్పుడు ఐఏఎస్లు ఏం చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది కూడా, ఐపీఎస్ వాళ్ళు, ఐఏఎస్ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిశారని, వారితోటి అందుబాటులో ఉన్నారని చెప్పి మనకు సమాచారం అంతా ఉంది. ఓకే, అంటే జరుగుతున్న లోపల వాళ్ళకి తెలుసు. విధి లేని పరిస్థితుల్లో తలకాయ ఉంచుకొని వెళ్తున్నారు కొంతమంది. సరే, రేపు పొద్దున ఏమవుతుందిలే, ఇంకొక సంవత్సరంలో మేము పదవి విరమణ చేయబోతున్నాం కాబట్టి, మేము విశ్రాంతి ఉద్యోగులుగా మారబోతున్నాం కాబట్టి, ఓ సంవత్సరంలో ఒకవేళ ఏదైనా జరిగినా కూడా, విచారణకు వచ్చినా కూడా మాకు వచ్చిన నష్టం ఏం లేదని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఒక వర్గం పనిచేస్తున్నమాట కూడా వాస్తవమే. ఇప్పుడు వాళ్ళకు సంబంధించి అంటే నేషనల్ పింఛన్ స్కీమ్ ఎన్పిఎస్, దానికి సంబంధించిన మీరు అన్నట్టు 25 నెలలు బకాయి లాభనే ఉన్నాయని చెప్పని అంటున్నారు. మరి వాళ్లే కదా పరిపాలన చేసేది మొత్తం, ఐఏఎస్లే కదా. ఎందుకంటే వచ్చే ఆదాయం ఏంటి, ఖర్చులు ఏంటి, పరిపాలన ఎలా సాగాలి, ఏ పథకాలకి మళ్లించాలి, ముఖ్యమంత్రి గారు చెబుతారు. అమలు చేయాల్సింది వీళ్ళే కదా. మరి వాళ్ళకే ఇబ్బంది జరిగేటప్పుడు 25 నెలల నుంచి ఎలా చూస్తా ఊరుకున్నారనేది కూడా అర్థం కాని విషయం. ఒక రోజు 2 రోజులు కాదు కదా. మరి ఇప్పుడు దాకా ఎందుకు దాన్ని బయటికి రానివ్వలేదు? ఇప్పుడే గళం ఎందుకు ఇప్పుతున్నారు? ఎలక్షన్స్ మూమెంట్లో అంటే దానికి 2 విషయాలు. మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు కదా అనే ఉద్దేశంతో గతంలో తలకాయ ఉంచుకొని ఉన్నారు. ఇప్పుడు ప్రజలతో ఎక్కువగా వీళ్ళే సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి, ప్రజాక్షేత్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఓడిపోతుందనే నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ ఐఏఎస్ అధికారులందరూ కూడా కొంతమంది, ఇంకా అంతా మారారని అయితే నేను అనుకోవట్లేదు, కొంతమంది కొన్ని ప్రలోభాలకు లొంగిపోయి ఉన్నారు. వాళ్ళ బలహీనతలను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఆట ఆడిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు రేపు పొద్దున అధికార మార్పిడి జరిగిన తర్వాత వాళ్ళ పరిస్థితితో కొంచెం ఆలోచించుకోవాలి. అందుకనైనా ఆ భయం కోసమైనా కొంతమంది హైదరాబాద్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు వారి నివాసంలో కలిశారు, కొన్ని రిపోర్ట్లు అందజేశారని. ఆయన ఏమో ఫేస్ టైంలో చంద్రబాబు గారితో మీట్ అయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అవునండి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఎందుకు మేము ఈ పరిస్థితుల్లో అతను సహకరించాల్సి వచ్చింది, ఏమేం జరిగినాయి అని చెప్పని కూలంకుషంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి, రేపు మీరు అధికారంలో రాబోతున్నారు కాబట్టి మేము ఈ పరిస్థితుల్లోనే ఆయన సహకరించాము, రేపు పొద్దున మీకు కూడా మేము సహకరిస్తాము, కాకపోతే మీరు మంచి చేశారు, ఆయన చెడు చేస్తున్నాడు, అంతే వ్యత్యాసం అని చెప్పని వివరణ ఇచ్చుకున్నారని కూడా మనకి సమాచారం ఉంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు ఎవరు ఏం చేసినా కూడా పరిపాలనని గాడిలో పెట్టి పరిపాలన పరంగా ముందుకు తీసుకెళ్లాల్సిన వ్యక్తులు ఐఏఎస్లు. వాళ్ళు ఏంటంటే రాజ్యాంగానికి సంబంధించినటువంటి దానికి కట్టుబడి జరుగుతున్న ఏదన్నా తప్పులు ఉంటే నిర్మమాటంగా ముఖ్యమంత్రి గారికి కావచ్చు, ప్రధానమంత్రి గారికి కావచ్చు, దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడిపోతారు, లేకపోతే సమాజం ఇబ్బంది పడిపోతుంది అని చెప్పని, లేకపోతే ప్రభుత్వం ఇబ్బంది పడిపోయింది అని చెప్పని తగు సూచనలు ఇవ్వడానికి వాళ్ళు ఉండాలి. కానీ స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వాళ్ళు కూడా ఎందుకో మరి 10-15 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే కొంత మార్పు వాళ్ళలో వచ్చింది. ప్రజల్లో వచ్చినట్టే వాళ్ళలో మార్పు వచ్చింది. ప్రజలు కూడా అలానే ఉన్నారు కదా, అవినీతి పరులను గెలిపించుకుంటున్నారు, మరి అబద్ధాలు చెప్పే వాళ్ళని గెలిపించుకుంటున్నారు,
మరి దానికి పర్యవసానం ఈరోజు భారతదేశం ఎంతో పురోగతి సాధించాల్సిన భారతదేశం సరైన వ్యక్తులను ఎన్నుకోకపోబట్టి ఇలా జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటు వాళ్ళు ఇలా చేస్తున్నారు, మనం ఎంత చేసినా కూడా దీనికి ప్రజలు కూడా అతీతులు కాదు కాబట్టి మనం కూడా అధికారులు అనుకున్న మనం పరిపాలన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సహకరించాలని వాళ్ళకి నిర్ణయానికి వచ్చి ఉంటారు. అందుకని ఇన్ని ఉపద్రవాలు వస్తూ ఉన్నాయి. మంచి జరగాల్సిన చోట, మంచి చేయాల్సిన చోట ఇట్లా జరుగుతూ ఉంది. నాకు బాగా ఆశ్చర్యం వేసేది ఏంటంటే ₹1,00,000 ఉద్యోగం తీసుకునే ఉద్యోగస్తుడు, ప్రభుత్వ ఉద్యోగి, రోజువారీ కూలీ చేసుకుంటూ, రిక్షా నడుపుకుంటూ, లేదంటే ఆటో నడుపుకుంటూ కాలం చేసే వ్యక్తుల దగ్గర లంచం తీసుకుంటున్నారంటే ఎంత దిగజారిపోయారో ఆలోచించి. ముదుపరుల దగ్గర నుంచో లేకపోతే గుత్తేదారుల దగ్గర నుంచో తీసుకోవడం అనేది ఒక విషయం వాళ్ళ పనులను బట్టి. కానీ వీళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సిన పత్రాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ, డబ్బులు ఇస్తేనే ఆ పత్రాలు విడుదల చేస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ చూస్తూనే ఉన్నారు, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటా ఉంటే ఈ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి కుంభకోణాలు ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళే చెప్పాలి కదా, 8 లక్షల చిల్లర అప్పులు చేశారని చెప్పి చెబుతున్నారు. మరి 2,50,000 మాత్రమే పథకాలకి దారి మళ్లించారని చెప్పి, పథకాలకి ఇచ్చారని చెప్పి వాళ్ళే చెబుతున్నారు. కాబట్టి మిగిలిన దానికి లెక్కలు చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ వరకు వచ్చేసరికి వాళ్ళు అడుగుతున్నారు, మరి మిగిలిన ప్రజల పరిస్థితి ఏంటి? ఒత్తిడితో ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైనా పనులు చేసినా కానీ ఎవరు చేయించారనేది కాకుండా చేసిన వాళ్ళే కదా నిస్సందేహంగా వాళ్ళే బాధ్యులు అవుతారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి సమయంలో కావచ్చు, కొంతమంది అవినీతి జరిగిన దాంట్లో అధికారులు ఎలా బలయ్యారు, ఇప్పుడు రేపు కూడా అట్లానే జరుగుతుంది కదా. అంటే ముందు వాళ్ళని చూసి గుణపాఠం నేర్చుకోవట్లేదా? ఏమవుతుందిలే, మేము సర్వీస్ చేస్తే 20-35 సంవత్సరాలు మాకు సర్వీస్ చేస్తే ఎంత వస్తున్నాయో, ఈ 5 సంవత్సరాల్లో మాకు అంతకంటే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఏమైద్ది అంతేనా? లేకపోతే లోకేష్ బాబు దగ్గర ఉన్నటువంటి రెడ్ బుక్లో వీళ్ళ సంగతి నేను చూస్తాను అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఆయన. దానికి ఏమన్నా భయపడి ఇప్పుడు వచ్చి కలవడం, వివరణ ఇచ్చుకోవడం, మళ్ళీ రిపోర్ట్లు సబ్మిట్ చేయడం నిఘా వర్గాలకు సంబంధించి అది కూడా ఏం లేదు. లోకేష్ బాబు గారు అంత భయపెడుతున్న మాట మాత్రం వాస్తవమే, అందులో సందేహం కూడా ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలన్నీ కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళు రేపు పొద్దున బాధ్యులు కాకుండా ఉండటం కోసం జరిగేయని రేపు చెప్తారు. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏ విధంగా లొంగ తీసుకుంటున్నారు అంటానికి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఒకటి చూసుకుంటే మనం, దానికి సంబంధించి అభియోగాలు ఈయన మీద మోపి ఈయన కారాగారవాసం చేసిన తర్వాత కూడా 53 రోజులు, ఈ రోజు ఇంతవరకు కూడా ఆధారాలు చూపించలేదు. దానికి మరి ఆ రోజు ఆ అభియోగాన్ని మోపినటువంటి అజయ్ కలాం రెడ్డి గారు ఈరోజు ఎక్కడ ఉన్నారో ప్రజలందరికీ తెలుసు. ఏం సాధించారు? గతంలో ఆయన ఆధ్వర్యంలో జరిగింది అది. అంటే వాళ్ళు ఎంతగా లొంగిపోతారు, అధికారానికి లొంగారా, ప్రలోభాలకు లొంగారా అనేది ఇంకా అర్థం కాని విషయం అనమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటా ఉంటే మాత్రం జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉన్నాయి. కాబట్టి ఈ అధికారులందరూ కూడా వాళ్ళ సొంత అభిప్రాయాలని మళ్ళీ తీసుకొచ్చేసి ఇట్లా జరుగుతుందండి, మాది కాదు, మా సొంత అభిప్రాయాలు కాదు ఇవి, ప్రభుత్వ పెద్దలు చేయమంటే చేసామని చెప్పుకున్నారని చెప్పి నాకు అర్థమవుతుంది. అంటే ఏదైనా ఒక సామెత ఉంటుంది, తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్టు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళ గలం విప్పుతున్నారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. సో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎన్పిఎస్లు 25 నెలలకు సంబంధించి అంటున్నారు. అది 25 ఇంకా ఎక్కువ ఉండొచ్చా, తక్కువ ఉండొచ్చా ఇంకా మనకు క్లారిటీ లేదు. సో దానికి సంబంధించి ఇవ్వకపోవడం, సో అలాగే బలవంతాన ఒత్తిడి తీసుకొచ్చి పనులు చేయించడం అంశాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వివరణ ఇచ్చుకోవడం, ఇంటెలిజెన్స్ వర్గాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ మళ్ళీ చంద్రబాబునికి ఇవ్వడం అనేది చూస్తే వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉన్నట్లుగా తెలుస్తుంది. చూద్దాం అసలు ఇంకా రాబోయేటువంటి రోజులు ఐఏఎస్లు ఇంకెంతమంది వాళ్ళ గలాన్ని నిప్పుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us.